జై శ్రీరామ్. నేను మీ వెనిరేజిటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్మాస వ్రతం తిరుప్పావై సేవాకాలం గురించి తెలుసుకుందాం. ఆండాల్ తిరువడియే శరణం. కర్కటే పూర్వపాల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వాంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. శ్రీశైలే సుదయా పాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతేంద్రం ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాదాయామనమధ్యమం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యాముచ్యత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తతితరాణి తృణయామే మేణే. అస్మద్గురోర్భగవతస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయయా విభూతిః సర్వం యదేవ నియమనమధిన్వయామ్నం. ఆద్యస్య నః కులపతేర్కులాభిరామం శ్రీమత్తతంగ్రయుగలం ప్రణామ్యమూర్ధ్నాం. భూతం సరశ్చ మహదాహ్యపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణు పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణాతోస్మి నిత్యం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడియే శరణం. ఆండాల్ అమ్మవారు స్వామిని ఐక్యం చేసుకోవడానికి పాడినటువంటి పాటలు పాసురములు అంటారు. ఆ పాసురములలో తిరుప్పావై విందాం. ఆండాల్ తిరువడియే శరణం. నీలతుంగస్తనగిరితటే సుప్తముద్భూత్య కృష్ణం ఆరాధ్యాం స్వం శృతిశతశిరసిద్ధ మధ్యాపయంతి స్వచిష్టాయాం స్రజినిగలితాం ఏ బలాకృత్య భుంక్తే. గోదా తస్మై నమ ఇదమిదం భూయాయావాస్తు భూయా. ఈ పద్యము శ్రీ పరాశర భట్టారు వారు గోదాదేవికి నమస్కరిస్తూ చెప్పినది. గోదాదేవి విష్ణుచిత్తుడును మహాభక్తునకు తులసివనమును త్రవ్వుచుండగా భూమిలో దొరికిన బాలిక. ఆమె చిన్ననాటి నుండి భగవద్భక్తి కలది. యవ్వనము వచ్చిన తర్వాత భగవంతుడకు శ్రీకృష్ణుని వివాహం చేసుకునవలనని ఆమెను నిశ్చయించుకున్నది. అందుకు పూర్వం గోపికలు కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుని ప్రేమకు పాత్రులైనట్లు తానును వ్రతము ఆచరించి శ్రీకృష్ణునికి ప్రియురాలు కావాలని నిశ్చయించుకున్నది. ఆ వ్రతమే తిరుప్పావై. ఈ వ్రతము నెల దినములు జరిగినది. గోదాదేవి తన చిలికెత్తులతో కూడి నిత్యము వేకువజామునే లేచి చన్నీటిలో స్నానము చేసి ఆహార నియమములతో భగవత్ సేవ చేసి దినమును ఒక పాటను చొప్పున 30 పాటలు పాడినది. ఆమె రచించిన పాటలే పాసురములు. అవి 30. ఈ వ్రతము చేయువారు దినముకొక పాట క్రమముగా చదువుతుందురు. గోదాదేవి ఇట్లు వ్రతము ఆచరించి భగవంతునిలో నీలమైనది. అట్టి గోదాదేవునికి నమస్కరిస్తూ పరాశర భట్ట అను మహావిద్వాంసుడు చెప్పి నీలాతుంగ అను పద్యము. ఇది పఠించిన వ్రతము ఆరంభించుట సాంప్రదాయము. భగవంతుని చేరుటకు భక్తియే ప్రధాన సాధనము. ఈ గోదాదేవికి అముక్తిమాల్యద అను పేరు గలదు. ఆ అముక్తిమాల్యద అనగా తాను ధరించిన పూలదండను భగవంతుని పూజకై సమర్పించినదని భావము. భగవంతుడు ఆమె ధరించి ఇచ్చిన పూలదండనే సంతోషముతో ధరించేవాడు. విష్ణుచిత్తుడను విషయమున కొంతకాలమును గ్రహించిన ఆ ప్రార్థన పద్యములకు తాత్పర్యమేనని నీలాదేవితో కూడిన నిద్రించిన కృష్ణ భగవానుడిని మేల్కొని నిలిపే వేదము లందు చెప్పబడిన అతని మహత్యము చెప్పి ఆత్మ పరమతత్వము స్వభావమును బోధించి తాను ధరించి విడిచిన పూలమాలతో బంధించి అనుభవించిన గోదాదేవికి మాటిమాటికి నమస్కరించుచున్నాను అనే పరతంత్రులైన జీవులను ప్రేమింపగా భగవంతుడు ఆశ్రితులైన సేవలను వానికి సమర్పించు భాగ్యమును సర్వదా నాకు భగవంతుడు అనుగ్రహించుగాక అని గోదాదేవిని ప్రార్థించిన పరాశర భట్టు
పాడిన శ్లోకమే నీలాతుంగస్తనగిరి తటి ముక్తముగ్ధ కృష్ణ. அன்னவயல் புதுவை ஆண்டாள் அரக்கு மண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் ஆடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை ஓடி கொடுத்தாலை சொல்லு. హంసలు సంచరించుతున్న పంట పొలములతో నిండినటువంటి శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాల్ శ్రీరంగనాథునికి తాను మనస్సులో భావించి తిరుప్పావను పేరు గల ఈ పాసురములను మధురముగా పాడి సమర్పించినది. ఆ భగవంతునికి అర్పించిన ఆండాల్ను మనస స్మరింపామాల్ అనగా పద్యమాలిక, పూమాల్ అనగా పుష్పమాలిక. గోదాదేవి శ్రీరంగనాథునికి పామాలను పాడి సమర్పించినది, పూమాలను తాను ధరించి సమర్పించినది. అందుచే పాడి కుడుత్తాల్ సుడుకుడుత్తాల్ అను ఆమెకు పేర్లు ఏర్పడినవి. గోదాదేవి పూలమాలను ముందు తాను ధరించి అద్దములో చూచుకొని అందముగానున్నదని భావించి తరించి పిమ్మట భగవంతునకు అలంకరించినట్టుగా తండ్రికి ఇచ్చడిదట. சூடு கொடுத்து சுடர் கொடியே சொல்பாவை பாடி இருள வல்ல பல்லையாய் நாடி நீ வேங்கடார்க்கன் విధియంటరిమ్మత్రం నాంగడవా వండమ్మే నలగు. పుష్పమాలను ధరించి రంగనాథునకు సమర్పించిన ఓ బంగారు తీగ, నీ దివ్య వ్రతమును పాటలుగా పాడి మమ్ము ఉద్ధరించిన దివ్య కంకణధారిణి వెంకటేశ్వరునికి నన్ను పీరాలని చేయమని మన్మధుని ప్రార్థించిన ప్రార్థనను మాకు అనుగ్రహింపు. పరాశర భట్టారు వారు ప్రార్థించినటువంటి పాసురములను భావాలను తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.